ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఇశ్రాయేలీయులకు తెలియజేయమని దేవుడైన యెహోవా యెహెజ్కేలుకు ఆ సందర్భంలో తెలియజేస్తున్నట్లు ఆ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుడు అక్కడ ఏమంటూ ఉన్నారంటే, నేను ఇకను ఆలస్యం లేక ఆలస్యం అవ్వకుండా నేను చెప్పినవన్నీ జరుగుతాయని చెప్పి ఇశ్రాయేలీయులకు తెలియజేయమని యెహెజ్కేలుకు ఆ సందర్భంలో దేవుడు తెలియజేస్తున్నారండి. అంటే ఆలస్యం లేక దేవుడు చెప్పిన కార్యాలన్నీ దేవుడు అక్కడ ఏదైతే చేద్దాం అనుకున్నారో అవన్నీ చేస్తానని ఆ సందర్భంలో తెలియజేస్తున్నారు. అయితే ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల మనస్తత్వం, ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగుందంటే ప్రతి దర్శనం నిరార్థకం అవుతున్నది. అంటే దేవుడు తెలియజేస్తున్న ప్రతి దర్శనం నిరార్థకం అవుతున్నది. వారు అది జరగదని చెప్పి, జరగడానికి చాలా కాలం పడుతుందని చెప్పి వారందరూ ఉన్నారండి. ఈ విషయం మనకి యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనబడుతుంటుంది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడిన దర్శనం బహుకాలం తర్వాత జరుగుతుందని చెప్పి ఇశ్రాయేలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. అంటే వారి పరిస్థితి ఎలాగుందంటే దేవుడు వారికి దర్శనం ద్వారా తెలియజేసినవన్నీ బహుకాలం తర్వాత జరుగుతాయి, ఇప్పుడు జరగవు, నిరార్థకం వచ్చినాయని చెప్పి ఇశ్రాయేలు అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో దేవుడు ఏమంటూ ఉన్నారంటే యెహెజ్కేలుకి చెప్తున్నారు, ఇక నువ్వు ఆలస్యం లేక ప్రతిదీ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది అని చెప్పి యెహెజ్కేలుకి చెప్పి ఈ విషయాలు ఇశ్రాయేలుకి తెలియజేయమని దేవుడు ఆ సందర్భంలో యెహెజ్కేలుకి చెప్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం నుండి కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఇకను ఆలస్యము లేక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలని జరుగును, తప్పకుండా జరుగునని దేవుడు అక్కడ అంటూ ఉన్నారంటే ఆలస్యం లేక మన జీవితంలో దేవుడు ఇచ్చే వాగ్దానాలు నెరవేరుస్తారండి. ఆలస్యం చేయక మన జీవితంలో దేవుడు ఇద్దాం అనుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తారు. అయితే ఎప్పుడు దయచేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుంటే కనుక దేవుడు ఆలస్యం చేయక ఎప్పుడు కార్యాలు చేస్తారంటే, దేవుడు ఆలస్యం చేయక ఎప్పుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారంటే, దేవుడు ఆలస్యం చేయక నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఇప్పుడు నీకు దయచేస్తారంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూడగలం. మొదటగా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించకూడదంటే అక్కడ రాయబడి ఉంటుంది, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అని. అంటే దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేద్దాం అనుకున్నారు, ఒక వాగ్దానాన్ని ఇచ్చారు, ఆశీర్వాదాన్ని సిద్ధపరిచారు. అయితే నువ్వు విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. అవిశ్వాసం అనే దానికి నీ జీవితంలో నీ చోటేయకూడదు. ఆలస్యము చేయక దేవుడు ఆ కార్యాలు నీ జీవితంలో చేయాలంటే, తప్పకుండా దేవుడు ఆ కార్యాలు నీ జీవితంలో నెరవేర్చాలంటే నీలో అవిశ్వాసం అనేది అడుగు పెట్టకూడదండి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపకంటూ అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే దేవుని మహిమపరిచి, అవిశ్వాసానికి జీవితంలో చోటేయక దేవుని మహిమపరచాలంట. అంతేకాకుండా ఆయన వాగ్దానం చేసే దానికి నెరవేర్చుటకు ఆయన సమర్థుడని రుడిగా విశ్వసించాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన నీ జీవితంలో ఇద్దామనుకున్న వాగ్దానాన్ని, ఆయన నీ జీవితంలో సిద్ధపరిచిన ఆశీర్వాదాలను దయచేయడానికి సమర్థుడనే విషయాన్ని నువ్వు గ్రహించే అటువంటి గొప్ప విశ్వాసంతో నీవు ఉండగలిగితే ఆలస్యము చేయక నీ జీవితంలో దేవుడు ఇద్దాం అనుకున్నది ప్రతిదీ నీ జీవితంలో దయచేస్తారు. తప్పకుండా ఆ కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము మన జీవితాల్లో దేవుడు చేద్దాం అనుకున్న కార్యాలను మన రుచి చూడాలంటే, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే అవిశ్వాసానికి మన జీవితంలో చోటేయకూడదు. ఆలస్యము చేయక దేవుడు ఆ కార్యాలు తప్పకుండా మన జీవితంలో నెరవేర్చాలంటే అవిశ్వాసానికి మన జీవితంలో చోటేయకూడదు. సందేహం అనేది మనలో ఉండకూడదు. దేవుని మహిమపరచాలి. దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి సమర్థుడని రుడిగా మనం విశ్వసించగలిగితే
ఆ కార్యాన్ని తప్పక మన జీవితాల్లో మనం చూడగలమండి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ప్రార్థనలో ఒక విషయం మనకు కనబడుతుంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. సొలొమోను దేవునికి ప్రార్థిస్తే ఏమంటూ ఉంటాడంటే, హృదయపూర్వకంగా ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారో, భక్తిగల జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, భక్తుల నిబంధనను నెరవేర్చుచు కృపను చూపే నీ వంటి దేవుడు ఆకాశమందును భూమి అందును లేడని చెప్పి మొదటిగా సొలొమోను దేవుని అక్కడ మహింపరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం కొంత లోతుగా ఆలోచిస్తే కనుక, హృదయపూర్వకంగా ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో, భక్తిగల జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ భక్తుల నిబంధన దేవుడు ఏం చేస్తారండి? నెరవేరుస్తారు. వారి జీవితంలో దేవుడు చేద్దాం అనుకున్న దేవుడు చేస్తారంట. ఇక్కడ 2 విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. మొదటిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి. రెండవది భక్తి గల జీవితాన్ని జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇటువంటి జీవితాన్ని జీవిస్తామో, ఇటువంటి భక్తి గల జీవితాన్ని జీవిస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించి మన జీవితంలో మనం ముందుకెళ్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన కార్యాలు చేస్తారు, ఆశీర్వాదాలు దయచేస్తారు. తప్పకుండా ఆలస్యం చేయక ఆ కార్యాలు తప్పకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకి ఏ విషయాలు తెలియజేస్తున్నారంటే, ఆలస్యము లేక నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే, అవి కార్యాలని తప్పకుండా నీ జీవితంలో నీవు చూడాలంటే, మొదటిగా అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు, సందేహపడకూడదు, దేవుని మయంపరచాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కార్యము చేయడానికి సమర్థుడని రుడిగా విశ్వసించాలి. అంతేకాకుండా హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలి, భక్తిగల జీవితాన్ని జీవించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఇద్దామనుకున్న ఆశీర్వాదాన్ని, సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, చేద్దాం అనుకున్న ప్రతి కార్యాన్ని దేవుడు ఆలస్యము చేయక తప్పకుండా నెరవేర్చే దేవుడే అన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలు నాతో పాటు ఎక్కివించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి ఆలస్యం చేయక నీవు మా జీవితంలో సిద్ధపరిచిన ఆశీర్వాదాల్ని, అంతేకాకుండా నీవు మా జీవితంలో చేద్దాం అనుకున్న కార్యాలు మా జీవితంలో మేము పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు అవిశ్వాసానికి వారి జీవితంలో చోటేయక, సందేహపడక, నిన్ను మహింపరుస్తూ నీవు ఆ కార్యాన్ని చేయడానికి సమర్థుడు అని రుడిగా వారు విశ్వసించి హృదయపూర్వకంగా నేను అనుసరించి, అంతేకాకుండా భక్తి గల జీవితాన్ని జీవించి నీవు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, నీవు వారి జీవితంలో నెరవేర్దానుకున్న ప్రతి కార్యాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని వాగ్దానాన్ని నెరవేర్పు వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే గొప్ప ఆత్మీయతను వారి జీవితంలో కలిగి వారి జీవితం ముందుకు వెళ్ళాలని మీరు కార్యం జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.